విఎస్ న్యూస్కి స్వాగతం. అభాగ్యులను ఆదుకోవడమే ఎస్ఆర్ ఫౌండేషన్ లక్ష్యం అని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తానా ఉమర్ అన్నారు. అనాథలు అభాగ్యులకు మానవత్వ దృక్పథంతో తమ వంతు సహాయం చేస్తూ భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బగ్లా వెంకటాపూర్ గ్రామంలో తల్లి మరణించి తండ్రి మతి స్థిమితం కోల్పోయి అభాగ్యులుగా ఉన్న దర్శనం నాగమణి నరసింహులు దంపతుల పిల్లలు రాజేందర్, హరికృష్ణ, చందు అనే ముగ్గురు చిన్నపిల్లలకు ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు, బట్టలు, ఆర్థిక సహాయాన్ని ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజువారీ కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగించే నాగమణి, నరసింహుల దంపతులు 10 రోజుల క్రితం అనారోగ్యంతో నాగమణి అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో మృతి చెందగా, నాగమణి భర్త నరసింహులు మతిస్థిమితం కోల్పోయి భార్య అంత్యక్రియలలో కూడా పాల్గొనకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని, గురువారమే గ్రామస్తులు అతడికి వెతికి ఇంటికి తీసుకువచ్చారని, అతనికి భార్య మరణించిన విషయం కూడా తెలియకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వీరిది కడు పేదరిక కుటుంబం కావడంతో నాగమణి అంత్యక్రియలు గ్రామస్తులు చందాలు వేసుకొని నిర్వహించారని, వారికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, వారు ఉండే ఇల్లు కూడా శిథిలావస్థలో అధ్వానంగా ఉందని అన్నారు. తల్లి మరణించి తండ్రి మతిస్థిమితం కోల్పోయి అభాగ్యులుగా ఉన్న ఈ ముగ్గురు చిన్నారులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రభుత్వం వీరికి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టరాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, జర్నలిస్టు మన్నె గణేష్, ముదిరాజ్ సంఘం సభ్యులు బాకి నరసింహులు, బాకి బాలేషు, పిట్ల స్వామి, గ్రామస్తులు శ్రవంతి, శ్యామల, రాజు తదితరులు పాల్గొన్నారు. మరణించడం జరిగింది. పిల్లలు ఉన్నారు, పిల్లలు వాళ్ళు ఈరోజు తల్లి లేని పిల్లలు అయిపోయారు. వాళ్ళ కనీసం ఉండడానికి ఎవరైనా సరే మానవతావాదులు ఉంటే ఈ పిల్లలు ఆదుకొని, ఈ కుటుంబాలు ఆదుకొని వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను.